హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశాన్ని దర్శించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న ప్రఖ్యాత సిద్ధావటం కోట చరిత్రలోకి అడుగుపెడదాం. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురవరాజు పరిపాలించేవారు. ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరీ ప్రజల నుంచి ధనం తీసుకుంటుండడంతో ఆ విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలిసిన వీరనరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం కోటను వశపరుచుకునేందుకు యుద్ధాన్ని చేసి కోట వశమయ్యాక సంబెట గురవరాజును చంపారు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పాలించాడు. అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శత్రుదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీ ఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఇక కోట నిర్మాణానికి వస్తే కోటకు పడమట, తూర్పున 2 ద్వారాలున్నాయి. ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పెన్నా నది సిద్ధవటం కోట చుట్టూ ప్రవహిస్తూ ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ఇస్తుంది. పెన్నా నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులలో ఒకటి. ఈ నది కడప జిల్లాలోని సిద్ధవటం కోట పక్కన ప్రవహించడం వలన ఈ కోటకు ఒక ప్రత్యేక స్థానం లభించింది. పెన్నా నది నీటి ప్రవాహం ఈ కోటకు రక్షణగా మరియు ప్రగతికి సహకరించింది. సిద్ధావటం కోట నిర్మాణంలో ఉపయోగించిన శిల్పకళా కౌశలం అంతుచిక్కని, అద్భుతమైనది. రాతి ప్రతిమలలో ప్రతిఫలించిన సూక్ష్మత, ప్రతిపాదించిన వివరణాత్మకత మనకు ప్రాచీన శిల్పకారుల నైపుణ్యాన్ని గుర్తింపుగా నిలుస్తుంది. ప్రతి శిల్పం వారి కళాత్మకతకు ప్రతిబింబం. ఇది మన చరిత్రను, సంస్కృతిని మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
కోట శిల్పాలలో ఉన్న ప్రతివారు ప్రతి శిల్పం మనకు ఒక కథ చెబుతుంది, ఒక చారిత్రక ప్రస్థానం చూపిస్తుంది. కోట అంతర్గత నిర్మాణాలు కూడా దృఢంగా మరియు ఆచరణాత్మకంగా ఉంటాయి. కోటలోని భవనాలు, వాటి నిర్మాణ శైలి, వాటి లోపల ఉన్న అర్చాలు, శిల్పాలు మరియు కాలినడక మార్గాలు అన్నీ కలిసి ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను ఏర్పరచాయి. సిద్ధావటం కోటలోని ప్రధాన ఆలయం సిద్ధేశ్వరాలయం. ఈ ఆలయం శివునికి అంకితముగా నిర్మించబడింది. శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం శిల్పాల సౌందర్యం, శిల్పకారుల ప్రతిభను ప్రతిబింబిస్తుంది. ఆలయ ప్రాంగణంలో విగ్రహాలు, నంది వాహనం మరియు పుష్కరిణి, కోలము ఉన్నాయి. సిద్ధావటం కోటలోని ఈ మసీదు 17వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చరిత్రకారులు చెబుతారు. మసీదు నిర్మాణం రాచరిక కాలంలోని సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇస్లామిక్ శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఈ మసీదు అందమైన శిల్పాలు మరియు నిర్మాణ శైలితో ఆకర్షణీయంగా ఉంటుంది. సిద్ధావటం కోటలోని మసీదు ఆ ప్రాంతం ముస్లిం సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రతి శుక్రవారం మరియు ఇతర ముఖ్య పండుగల సమయంలో ఇక్కడ భారీగా ప్రార్థనలు నిర్వహించబడతాయి. ఈ మసీదు ప్రాంతంలో సమైక్యత మరియు సాంస్కృతిక సమ్మేళనానికి చిహ్నంగా నిలుస్తుంది. సూర్యాస్తమయం వేళ పెన్నా నది అందమైన రంగుల్లో మెరిసిపోతుంది. ఆ సమయంలో సూర్యకిరణాలు నదిపై పడుతూ ఒక అద్భుతమైన వర్ణాలను సృష్టిస్తాయి. ఈ వర్ణాలు నీటిపై పడి ఒక అందమైన కాంతి ప్రదర్శనలా కనిపిస్తాయి. మనము ఈరోజు సిద్ధావటం కోట విశేషాల ద్వారా ఒక అద్భుత ప్రయాణం చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చారిత్రక ప్రదేశాల కథలతో మరలా కలుద్దాం.